క్రాంతి ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శాలిని అయితే, "క్రాంతి, నువ్వు వచ్చేసావా? పద భోజనం చేద్దామని" చెప్పేసి అయితే తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రాంతి, "నేను భోజనం చేసేసాను బయటన. ఇప్పుడు నాకేమీ ఆకలిగా లేదు, నేను తినను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే, "నీ కోసం నేను భోజనం చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు భోజనం చేసేసాను అంటున్నావా? ఏంటి క్రాంతి ఇలా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే, "అదేంటి, ఎప్పుడు నా కోసం వెయిట్ చెయ్యవు కదా, నీకు బాగా ఆకలి వేస్తుంది నేను వచ్చేసరికి అని చెప్పి భోజనం చేసేస్తావు, ఇప్పుడేమో నా కోసం వెయిట్ చేస్తున్నాను అంటున్నావేంటి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే, "అదేంటి క్రాంతి అలా మాట్లాడుతున్నావు, నేను ఎంతో ప్రేమగా నీ మీద ఉండి మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాము అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు బయటని తినేసి వచ్చాను అంటున్నావు, అయినా ఏంటి క్రాంతి, నన్ను ఎందుకు ఇంత దూరం పెడుతున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే, "నీలాంటి నమ్మక ద్రోహులతోని ఉండటం కన్నా విడిపోవటమే చాలా మంచిది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి క్రాంతి, ఏదో తెలియక అలా ఒక్కసారి చేసేసాను, అలా చేశానని చెప్పి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో డీల్‌ని కూడా మీ దగ్గరికి తీసుకొని వచ్చాను కదా, ఇంకా నన్ను నమ్మవా? ఇంకా నన్ను దూరం పెడుతూనే ఉంటావా? ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు నన్ను? అయినా నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోవటం లేదు క్రాంతి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే, "అవును, నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ నిన్ను అర్థం చేసుకోను, అందుకే నీకు విడాకులు ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయి ఆ విడాకులు దాని మీద సంతకం చేయమన్నాను, కానీ నువ్వు దాన్ని కూడా దూరం పెట్టావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న శాలినికి అయితే చాలా బాధ అనిపించి, "ఏంటి క్రాంతి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏంటి, నాకు విడాకులు ఇద్దామని నువ్వు ఇంకా డిసైడ్ అయ్యి ఉన్నావా? ఇంకా ఆ మాటను తప్పించుకోవటం లేదా? సరే అయితే నువ్వు విడాకులు ఇద్దామో నాతో విడిపోదామో అనుకుంటే ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, నువ్వు నాతో విడిపోదాము అనుకుంటూ ఉంటే ఇలా విడిపోవటం ఎందుకు, నేను చనిపోతే సరిపోతుంది కదా" అని చెప్పేసి అయితే అనుకుంటూ క్రాంతి దగ్గర నుండి చాలా కోపంగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న క్రాంతి అయితే, "ఏంటి, శాలిని ఏమైనా చేసుకుంటుందా ఏంటా" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే ఒక కత్తిని తీసుకొని వచ్చి పొడి చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది.